Hello friends, welcome back to day 31 of 45-day HTML CSS Bootcamp. సో ఈ వీడియోలోనైతే మనం లైట్గా యానిమేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో యానిమేషన్స్ అంటే ఇక్కడ మనం ఏదో విఎఫ్ఎక్స్ లెవెల్లో, మూవీస్ లెవెల్లో యానిమేషన్స్ ఏం చేయము. బట్ ఈ సిఎస్ఎస్లో కూడా మనం యానిమేషన్స్ చేయొచ్చు. సో ఆ యానిమేషన్స్ ఎలా చేయాలి, వాటికి ఉన్న ప్రాపర్టీస్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. అండ్ ఇది అంత ఇంపార్టెంట్ టాపిక్ అయితే కాదు. ఎందుకంటే మనం ఒక యాక్చువల్ రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నప్పుడు ఇలా పర్టిక్యులర్‌గా కూర్చొని యానిమేషన్స్‌నైతే డెవలపర్ రాసే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ లైబ్రరీస్ ఆర్ ఆల్రెడీ బిల్డ్ చేసిన యానిమేషన్స్ అయితే ఉంటాయి. వాటిని తీసుకొని వాటిని మనం కస్టమైజేషన్ అయితే చేస్తాము. బట్ రూట్ లెవెల్‌లో యానిమేషన్స్‌నైతే మనం అంత ఎక్కువగా యూజ్ చేయం. బట్ మన ఈ బూట్ క్యాంప్‌లో మనం కవర్ చేయాలి కాబట్టి దానికి రిలేటెడ్ బేసిక్స్‌నైతే నేను కవర్ చేస్తాను. సో, ఫస్ట్ ఇక్కడ మనకొచ్చేసరికి మనకొక హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఉంది. ఇది నార్మల్ హెచ్‌టీఎంఎల్ ఫైల్. ఇక్కడ ఒక బటన్ ఉంది అండ్ ఒక డివ్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకో డివ్ ఉంది. దీని గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు ఈ బటన్ నేమ్ వచ్చేసరికి నేను హూ ఆర్ మీ అని చెప్పేసి ఉంచాను. అండ్ ఇక్కడ స్టైల్స్ వచ్చేసరికి ఈ బటన్‌కి అండ్ ఆ డివ్‌కి నేను స్టైల్స్‌ని అప్లై చేశాను. ఇవన్నీ మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన నార్మల్ స్టైల్స్. ఇందులో స్పెషల్ ఏం లేదు. ఇక్కడ జస్ట్ నేను ఏం చేస్తానంటే హోవర్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని రెడ్ కలర్‌లోకైతే చేంజ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మన అప్లికేషన్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ చూస్తే డివ్‌కి నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రే ఇచ్చాను కాబట్టి ఇలా ఉంది. అండ్ నా బటన్ ఈ విధంగా కనిపిస్తుంది. సో, నేను హోవర్ చేసినప్పుడు ఏమవ్వాలి అని చెప్పాను? బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ అవ్వాలి అని చెప్పేసి అన్నాను. సో, ఇప్పుడు నేను హోవర్ చేయగానే చూడండి కలర్ అనేది చేంజ్ అవుతుంది. నేను హోవర్ తీసేయగానే కలర్ అనేది మళ్ళీ ఒరిజినల్ కలర్‌కి వచ్చేస్తుంది. ఇన్ ద సేమ్ వే నేను హోవర్ పైన క్లిక్ చేసినా కూడా నా బటన్ పైన క్లిక్ చేయగానే కలర్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ నేను తీసేయగానే కలర్ అనేది మళ్ళీ ఒరిజినల్ కలర్‌కి వస్తుంది. ఇలా కాకుండా నేను హోవర్ చేసిన కొంచెం టైం తరువాత నాకు ఈ హోవర్ ఎఫెక్ట్ అనేది కనపడాలి అని చెప్పేసి అనుకుందాం. సో, దానికి మనం ఒక ప్రాపర్టీనైతే యూజ్ చేస్తాం. సో, అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. సో, అలా మనం హోవర్ చేయగానే మనకి ఆ ఎఫెక్ట్ అనేది చేంజ్ అవ్వడానికి మనం యూజ్ చేసే ప్రాపర్టీనే మనం ట్రాన్సిషన్ అని చెప్పేసి అంటాం. సో, ఈ ట్రాన్సిషన్‌ని ఎలా యూజ్ చేస్తారంటే ట్రాన్సిషన్ ప్రాపర్టీని యూజ్ చేసి దీని తర్వాత ఏ ప్రాపర్టీ చేంజ్ అవ్వాలి అనేది మనం మెన్షన్ చేయాలి. సో, ఇక్కడొచ్చేసరికి మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ కదా! బ్యాక్‌గ్రౌండ్ కలర్. నెక్స్ట్ వచ్చేసరికి మనం డ్యూరేషన్ ఇవ్వాలి. ఎంత టైం తర్వాత నేనిక్కడ మనకి 3 సెకండ్స్ ఇచ్చేస్తాను. దాని తర్వాత ఈజ్ అని ఎఫెక్ట్. సో, దీన్నేమంటారంటే టైమింగ్ ఫంక్షన్ అని చెప్పేసి అంటారు. నార్మల్‌గా ఇందులో ఎలా ఉంటుందంటే మీకు నార్మల్‌గా చూపిస్తాను. ఫస్ట్ మనం ఏ ప్రాపర్టీ చేంజ్ అవ్వాలి అనేది మనం మెన్షన్ చేయాలి. సో, ఇక్కడ మనం మెన్షన్ చేసే ప్రాపర్టీ వచ్చేసరికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వాలి. ఎంత టైం తర్వాత? 3 సెకండ్స్ తర్వాత. టైమింగ్ ఫంక్షన్ ఏంటి? ఈజ్ అనే టైమింగ్ ఫంక్షన్‌ని మనం యూజ్ చేస్తున్నాం. సో, ఇప్పుడు ఏమైనా చేంజ్ వచ్చిందా మనం ఒకసారి చూద్దాం. సో, నేను హోవర్ చేయగానే చూడండి 3 సెకండ్స్ తరువాత నా కలర్ అనేది చేంజ్ అవుతుంది. నేను హోవర్ నుంచి బయటికి రాగానే 3 సెకండ్స్ తర్వాత కలర్ అనేది మళ్ళీ ఒరిజినల్ కలర్‌కొస్తుంది. మళ్ళీ చూడండి వెంటనే రాలేదు. అదే ఇక్కడ దీన్ని గమనించండి. నేను వెళ్ళగానే చేంజ్ అవుతుంది. జస్ట్ నేను ఇలా టచ్ చేశానా కలర్ చేంజ్ అవుతుంది. బట్ ఇక్కడ నేను హోవర్ చేసిన కొంచెం సేపటికి మనకి ఈ కలర్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. హోవర్ నుంచి బయటికొచ్చిన తర్వాత గూడా కొంతసేపటికి నా కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో, ఇది ఎలా జరుగుతుందంటే మన ట్రాన్సిషన్ అనే ప్రాపర్టీని యూజ్ చేసాం కదా! ఇక్కడ మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ 3 సెకండ్స్ ఈజ్ అని మెన్షన్ చేసాం కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. లెట్స్ సే నేనిక్కడ టైమింగ్‌ని 5 సెకండ్స్‌కి చేంజ్ చేశాననుకోండి. అప్పుడేమవుతుంది? 5 సెకండ్స్ తర్వాత నా కలర్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. నేను రిమూవ్ చేసిన 5 సెకండ్స్ తర్వాత నాకు కలర్ అనేది ఒరిజినల్‌గా రావడం జరుగుతుంది. సో, ఆ చేంజ్ అనేది మనకి ఈ ట్రాన్సిషన్‌లో కనిపిస్తుంది. సో, ఇలా మనకి ఈజ్ ఇన్, ఈజ్ ఔట్, స్టెప్, లీనియర్ ఇలా చాలా టైమింగ్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. మన రిక్వైర్మెంట్‌ని బట్టి మనం యూజ్ చేస్తాం. అండ్ అగైన్ ఈ ట్రాన్సిషన్స్ అన్నింటిని మనకు ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటాయి. బట్ మనకి ఎలా వర్క్ అవుతుంది అనేది తెలియాలి కాబట్టి మనం ఈ టైమింగ్ ఫంక్షన్స్‌ని అయితే మనం చూస్తున్నాం. సో, ఇప్పుడు సేమ్ ఇదే ప్రాపర్టీని మనం ఈ డివ్‌కి కూడా అప్లై చేయొచ్చు. నేను హోవర్ అవ్వగానే ఇంత స్పీడ్‌గా కలర్ చేంజ్ అవ్వకుండా నేనేం చేస్తాను, ఈ డివ్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ తర్వాత కర్సర్ పాయింటర్ ఉంది. నేను ఇక్కడ మళ్ళీ ట్రాన్సిషన్ ట్యాగ్‌నైతే యూజ్ చేసి మనకి ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి బ్యాక్‌గ్రౌండ్ కలర్. నెక్స్ట్ టైమ్ వచ్చేసరికి 5 సెకండ్స్ ఇద్దాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మన ఈజ్ ఫంక్షన్‌ని యూజ్ చేద్దాం. సో, ఇప్పుడు ఏమవుతుందో చూడండి. దాన్ని హోవర్ చేయగానే, మళ్ళీ బయటికి తీయగానే
కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా. సో, ఇది మనకొచ్చేసరికి ట్రాన్సిషన్ అనేది ఎలా జరుగుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ మనం వీటిని ఏమైనా మూవ్‌మెంట్ చేయొచ్చా? లైక్ యానిమేషన్‌లో మనకి మూవ్‌మెంట్స్ ఉంటాయి గదా! లైక్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ అవ్వడం. ఈ డివ్‌ని కానివ్వండి, బటన్‌ని కానివ్వండి, మనం ఏదైనా మూవ్ చేయొచ్చా? ఆర్ రొటేట్ చేయొచ్చా? అనేది మనం చూడాలి. సో, దాన్నే మనం ట్రాన్స్‌ఫర్మేషన్ అని చెప్పేసి అంటాము. సో, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫంక్షన్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో, ఇది ఫ్రెండ్స్ జస్ట్ స్మాల్ ట్రాన్సిషన్‌ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.